Hey guys, after a very long break, పొంగల్ అయిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను పొంగల్ వ్లాగ్. ఏం బిజీగా అయితే లేము, అలా అని వీడియో అప్లోడ్ చేసేంత తీరిగ్గా కూడా లేమండి. ఇది వచ్చి పొంగల్ 3 days ఫెస్టివల్ వ్లాగ్. ఇది భోగి రోజు వేసిన ముగ్గు అనమాట. మొత్తం అయితే నేనేం వేయలేదు, బార్డర్ లైన్ మా అత్తమ్మ వేశారు. అండ్ అలాగే ఆ పక్కన పువ్వులు, లోటస్ ఫ్లవర్స్ కూడా ముగ్గు ఏదో కంప్లీట్గా అనిపించాక మా అత్తమ్మ వేశారనమాట. ముగ్గు అవుట్పుట్ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ముగ్గు షార్ట్కి చాలా వ్యూస్ వచ్చాయి, 2.3K వ్యూస్ వచ్చాయి నాకు. సో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. 3 ముగ్గుల అవుట్పుట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ భోగి రోజు ఈవినింగ్ మా క్లాస్మేట్ రిసెప్షన్ ఉంటే వెళ్ళామండి. ముస్లిమ్స్ రిసెప్షన్ అది. సో అయినా మా ఫ్రెండ్స్ కలవడం వల్ల వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కువ అయితే క్యాప్చర్ చేయలేకపోయాం మేము. కొన్ని గ్లిమ్సెసే ఇది. అండ్ ఇది వచ్చి సంక్రాంతి రోజు వేసిన ముగ్గు అనమాట. మా హస్బెండ్ అన్నారు, ఏంటిది పాండవ గ్రహంలో పువ్వుల్లా ఉన్నాయని చెప్పేసి, అవతార్ మూవీలో. అండ్ ఇది వచ్చి రథం ముగ్గు. ఇలాంటి ముగ్గులు నాకైతే అలవాటు లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, మా అత్తమ్మ కూడా రథం ముగ్గు వేశారు పక్కింటి వాళ్ళకి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ ముగ్గులు నాకేం అలవాటు లేదు, బట్ 5 times ప్రాక్టీస్ చేసి మరీ వేశాను. నాకు చుక్కల ముగ్గులు అంత పర్ఫెక్ట్గా రావండి. ఐ హోప్ ఇది బాగానే ఉందని అనిపిస్తుంది. దీనికైతే తక్కువ వ్యూసే వచ్చాయి. ఇలా వచ్చింది టోటల్గా అవుట్పుట్. కనుమ రోజు మేము గారెలు ఇంకా మటన్ కర్రీ చేసుకున్నాము. ఇక్కడ నేను గారెలు వేయటం ప్రాక్టీస్ చేస్తున్నాను. మామూలుగా అయితే వాటర్తో కానీ ఆయిల్తో కానీ వేస్తారంట. గారెలు ఒత్తడం వాటర్తో కానీ ఆయిల్తో కానీ ఒత్తుతారంట. నాకు రాదు, బట్ వాటర్తోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. మా అత్తమ్మ అలాగే చేయమని చెప్పారు. ఇదైతే సెకండ్ టైం, పర్లేదు, ఫస్ట్ టైం కన్నా బెటర్గానే వేశాను నేను. అండ్ ఇక్కడ మా అత్తమ్మకి హెల్ప్ చేస్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను. ఏమి ఎక్కువ హెల్ప్ చేయట్లేదు, ఏదో చిన్నపాటి సాయం. అండ్ ఇక్కడ మటన్ కర్రీ కుక్ అవుతుంది, అప్పటికి ఇంకా ఉడుకుతూ ఉండింది. సో అది ఓపెన్ చేసి చూపించమని చెప్పేసరికి చూపిస్తున్నారు అన్నమాట మా అత్తమ్మ. ఇది మా పొంగల్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముగ్గులు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఫెస్టివల్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.